నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి వేరుశనగలతో జావ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వేరుశనగల్ని ఒక 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నానబెట్టుకున్నాను. అలాగే బాగా పండిన అరటి పండ్లను ఒక 3 తీసుకోవాలి. అలాగే తేనెను కూడా తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మనం డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి. బాదం అంత రేటు పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు ఇలా కనుక తిన్నారంటే బాదంతో ఈక్వల్ అండి ఈ వేరుశనగలు. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అరటి పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే నానబెట్టుకున్న వేరుశనగ గుండెను కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా ఆరోగ్యవంతమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దానిలో కొద్దిగా పాలను యాడ్ చేసుకుందాం. పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో మనం తేనెను యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వేరుశనగ జావ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ లేకపోయినా మనం ఇది కనుక ఒక గ్లాస్ తాగామంటే బ్రేక్ఫాస్ట్ చేయనవసరం లేదు. ఇంకా మళ్ళీ చాలా ఆరోగ్యవంతమైన హెల్దీ జావా అండి ఇది. చాలా వేరుశనగలో చాలా పోషకాలు ఉంటాయండి. సో ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. తాగడానికి కూడా అండ్ టేస్ట్కి కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.